యూరోప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు మోసం చేసిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థ పేరుతో సౌజన్య అనే మహిళ విశాఖ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పలువురు యువత నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు చెల్లించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు విశాఖ ద్వారకా పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణా జిల్లా తాడిగడపలోని సౌజన్య ఇంటికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి విశాఖకు తరలించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.